ఎమ్మెల్యే కావాల్సిన మీరు కార్పొరేటర్‌గా ఎందుకు పోటీ చేశారు సార్? అసలు ఏం జరిగింది దాని వెనకాల కథ ఏంటి? దానికి సాయిరెడ్డి గారు ఏం చెప్పారంటే నాకు, సార్ ఎందుకు సార్ నన్ను ఇలా ఆడుకొని, నాకు అసలే మేము ఫైనాన్స్ క్రైసిస్లో ఉన్నా, నేను ఇంత ఇబ్బంది పడుతున్న టైంలో నన్ను కంటెస్ట్ చేయించడం ఎందుకు, ఇలా చేయడం ఎందుకు అంటే, నీ మీద సానుభూతి ఉంది, జగన్ దాన్ని వాడుకున్నాడు, నువ్వు అర్థం చేసుకో, అందరినీ డమ్మీలు పెట్టుకున్నావా అనుకొని ఆ మెయిల్ని జడ్పించి అందరిని డమ్మీలు పెట్టాలని డిసైడ్ అయ్యి ఆయన డమ్మీలు పెట్టుకున్నాడు. నువ్వు నన్ను తిట్టుకో, నాకు సంబంధం లేదు, జగనే చేశాడు అని. జగన్ గారిని అడిగితే సాయిరెడ్డికి నీకేమైనా డిస్టర్బెన్స్ ఉందా అని ఆయన. నాకేం లేదంటే ఈయన దగ్గరికి వస్తే ఆయన అందరు కావాలని డమ్మీలు పెట్టుకున్నారు, కొంచెం నువ్వు మాస్ లీడర్ కదా, నీకు ఎందుకు ఇస్తారు, నీకు ఎవరు, నువ్వు పవర్ పాయింట్ అవుతావని చెప్పేసి ఆయన ఒక ఆళ్ళు విశాఖపట్నం ఆవిడైతే నోరిప్పలేదు, నాతో డైరెక్ట్గా సాయిరెడ్డి. సో ఎవరైతే నోరిప్పలేని ఉంటారో రాష్ట్రంలో అందరినీ కూడా డమ్మీలు పెట్టుకుంటే పార్టీ డమ్మీ అయిపోద్ది కదా సార్ అన్న. ఏమో మరి ఆయన ఏం ఆలోచిస్తుందో నాకు తెలియదు అన్నది. మేమంతా బాగుంటే ఆయన బాగుంటాడు, మా కింద బాగుంటే పార్టీ బాగుంటుంది, మేము బాగుంటే పార్టీ బాగుంటుందంటే ఆయన ఎందుకో డమ్మీలను పెట్టుకోవాలని డిసైడ్ అన్నాడు. అమ్మ నేను ఆశ్చర్యం, అంత డమ్మీలు పెట్టుకోవడం ఏంటి, అసలు పార్టీ డమ్మీ అయిపోద్ది కదా అంటే, లేదు ఆయన కావాలని డమ్మీలు పెట్టుకున్నారా. నేను షాక్ అయిపోయాను. పార్టీ బాగున్నా కోరుకుంటూ కానీ డమ్మీలు పెట్టుకోవాలని కోరుకుంటూ ఏంటంటే, ఆయన చూసుకొని ఏమో ఒక మెయిల్ పేరు చెప్పు, అందరు ఆల్మోస్ట్ డమ్మీలా, ఇంకేం మారుతాం. సరే, ఆ తర్వాత మీకు మేయర్ పదవి దక్కలేదు, మీరు కుటుంబంతో సహా జగన్ గారి ఇంటికి వెళ్ళినా అపాయింట్మెంట్ ఇవ్వలేదు, సాయిరెడ్డి గారికి భయపడనేది మీరు చెప్తున్నారు. ఆ తర్వాత 10 days తర్వాత సాయిరెడ్డి గారిని ఒప్పించి, సాయిరెడ్డి గారు ఉండగా పిలిచారు. ఏమన్నారు సార్ అప్పుడు? ఏమనలేదు, నీకు ఫోన్ వస్తుంది, నువ్వు ఎమ్మెల్సీ అవుతావు అన్నా. సర్లే అని చెప్పి నేను వచ్చాను. సరే, ఎమ్మెల్యే అయినా ఎమ్మెల్సీ అయినా రెండు కూడా సమానమే. ఇష్టం లేదు ఎమ్మెల్సీ, నేను నాకు ఇష్టం లేదు. కాకపోతే ఆయన ఎలా దెబ్బ కొట్టాడు అలాగే కొడదాం అనుకున్నాం, దెబ్బకి దెబ్బ కొట్టాడు. అంటే ఎమ్మెల్సీ అప్పటికే నాకు మధ్యలో ఆయన చేసిన అవమానాలు చూడు, మనిషిని కొట్టినా దెబ్బ పడలేదు కానీ చేసిన అవమానాలు మాటలు మర్చిపోలేదు. ఏం జరిగాయి సార్? మాటలు అంటే ఏం మాటలు, మీరు ఏ అవమానాలు జరిగాయి, ఏం మాటలు మీరు పడ్డారు? సీటు లాస్ట్ మీట్ రేపు మార్నింగ్ ఎమ్మెల్యే సీట్ అనౌన్స్ చేసే వరకు నేను ఇన్ఛార్జిని, గడప గడప తిరిగాం, ప్రతి ఇంటికి వెళ్ళాం. రేస్లో ఉన్నారు. ఇంకొక గంట ముందు మార్చారు, పెట్టుకున్నాం. కనీసం చెప్పరా. ఇప్పుడు 24లో సార్, గొర్రెని బలేసే ముందు ఎప్పుడు సార్ ఇది? 24 ఎలక్షన్కా? 19 19లో ఒక మేకపోతుని బలేసేటప్పుడు కూడా దేవుడి ముందు బొట్టు పెట్టి ఒక నిమిషం టైం ఇస్తారు. ఆయన అది కూడా ఇవ్వకుండా చేసి ఒక మాట కనీసం పిలిచి, ఇదిగో ఈ కార్యక్రమం ఇవ్వలేకపోతున్నాం అని చెప్పేసి ఒక మాట చెప్పించారు. నీకు నేను సర్వస్వం, నీకేం చేశానో నాకు జగన్మోహన్ గారికి తెలుసు, పార్టీకి నేనేం చేశానో, బై ఎలక్షన్లో నేనేం సపోర్ట్ చేశానో, మామూలుగా ప్రతి పార్టీకి ఏ విధంగా చేశాను. విజయనగరం పార్టీ ఎవరు చేశారండి? అంటే పార్టీ పెట్టిన మొదట్లోనే సార్, లేకపోతే ఇప్పుడు పెట్టిన మొదట్లో? ఫస్ట్ 5 years. అప్పుడు బొత్స సత్యనారాయణ కూడా ఇంకా పార్టీలో చేరలేదు? లేదు, జెండా కట్టారు, లేడు అక్కడ. జెండాలు కూడా నేను ఇచ్చినండి విశాఖపట్నం 2 జిల్లాలో. అలాంటి పరిస్థితి. అంత వాడుకున్న వ్యక్తి కనీసం అధికారంలోకి వస్తే గుర్తు లేకపోతే మనుషులు అంటారు వాళ్ళని. ఒక గంటలో టికెట్ మారిపోవడానికి గల కారణాలు ఏంటి సార్? అంటే చివరి నిమిషం వరకు కూడా కాట్రాజు గారు, కామరాజు గారు, మీరు ఆ కాట్రాజు కామరాజు పేర్లు చెప్పట్లేదు, ఎవరందరూ వెళ్ళి ఈ సీట్ ఒక్కటే మారిస్తే మేము కంటెస్ట్ చేస్తాం, లేకపోతే మేము చేయమని చెప్పేసి కూర్చున్నారంట. ఎవరు సార్ వాళ్ళు? ఇంకెవడు? ఎంఈవి గారు, జీవి గారు కూర్చుని నాకు జగనే చెప్పాడు స్వయంగా ఈ విషయాన్ని. పార్టీలో మీగంట ఈ విషయాన్ని మీరు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు నాకు చెప్పారు. ఏమని? ఎంఈవి నేను భీమిలి సీటు వాళ్ళు అక్కడ ఉంటే నేను ఓడిపోతాను, వాళ్ళు తెచ్చి ఇక్కడ పడేసి, ఇది ఓడిపోయినా పర్లేదు, వాళ్ళు తెచ్చి ఇక్కడ పడేయండి, నేను ఖర్చు అంతా నేను పెట్టుకుంటానని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు నేను ఖర్చు పెట్టుకునే పరిస్థితి లేను కాబట్టి ఆయన మాట వినాల్సి వచ్చింది నేను, అందుకు నీకు నేను సీట్ ఎమ్మెల్సీ ఇచ్చి మద్దతు అనుకొని నీకు నేను ఇలా చేశాను. ఆడుకోకపోతే ఎలాగ సార్ అంటే, ఆ రోజు నా పరిస్థితి బాగలేదు, అందుకే నేను ఎక్కడిద్దాం అనుకున్నారు సార్? డబ్బుల కోసం ఈస్ట్ డబ్బుల కోసం నేను అతనికి లొంగాల్సి వచ్చింది. కారణం
ఎక్స్పెండిచర్ అంతా ఆయన పెట్టుకుంటున్నాడు కాబట్టి. తర్వాత మీరు కార్పొరేట్ పోటీ చేయించిన తర్వాత మీరు ఎమ్మెల్యే స్థాయి వ్యక్తిని అనుకుని కార్పొరేటర్ పోటీ చేసిన బాధపడలేదు సార్? అసలు ఏమనుకున్నారు? మేయర్ అని చెప్పారు కదా, తర్వాత బాధపడ్డా. మరి ఏం చేస్తాం, జగన్మోహన్ రెడ్డి పుణ్యం అని చెప్పేసి ఒక 4 సంవత్సరాలు పొలిటికల్గా ఏడవడం తప్ప ఆనందం లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి భజన చేసేవాళ్ళు కావాలి తప్ప ఒక ఓటు వేయించే వాళ్ళు అవసరం లేదు. పనికి మాలిన వాళ్ళందరూ అవసరము, నా అవసరం లేదు అనుకుని నేను డిసైడ్. అందుకే ఆయన ఎక్కించుకున్న వాళ్ళందరూ పరిస్థితి చూడు. ఆయన మంత్రులు ఇచ్చారు లక్షలు, మంత్రులంతా లక్షలు ఓడిపోయారు. అంటే దాని అర్థం ఏంటి? ఆయన రాంగ్ సెలక్షన్ అయినా కాదా? హైయెస్ట్ ఓడిపోయిన వాళ్ళంతా ఎవరు ఈ రాష్ట్రంలో? మంత్రులు. రికార్డు కొట్టిన వాళ్ళు ఎవరు? మంత్రులు. తన సెలక్షన్ రాంగ్ అని ఇప్పటికే తెలియాలి కదా. అదే మంత్రుల కోసమే మమ్మల్ని చంపేశావు, ఇదే ఎంపీ కోసమే చంపేశావు. నువ్వు ఎవరి కోసం అయితే మమ్మల్ని చంపావో వాళ్ళంతా ఏమయ్యారు? ఇప్పుడు భూస్థాపితం అయిపోయారు. రాష్ట్రంలో హైయెస్ట్ మెజారిటీతో ఓడిపోయారు, దేశంలో హైయెస్ట్ మెజారిటీతో ఓడిపోయారు. మరి దాని అర్థం ఏంటి? నువ్వు చేసిన తప్పే కదా. నువ్వు రాంగ్ సెలక్షన్ చేసుకున్నావు కాబట్టి ఇంత ఘోరంగా ఓడిపోయారు. నీ సెలక్షన్ రాంగ్ కదా. నువ్వు ఎవరైతే పక్కన పెట్టి కింద మీద పెట్టి సీటు వాళ్ళు అందరూ కూడా దగ్గరికి వచ్చారు. నువ్వు నెత్తినెక్కించుకున్న వాళ్ళంతా ఏమయ్యారంటే దేశంలో హైయెస్ట్ ఓడిపోయారు. దాన్ని బట్టే మీలో మార్పు రావాలి కదా. భజన ఒక్కటే కాదు, భజన కొన్ని రోజులు పనిచేసింది, 19లో పనిచేసి 24 పనిచేయదు కదా. ఇక జీవితంలో పనిచేయదు. చూశాను నేను. భజన చేసే వాళ్ళకి, చంద్రబాబు నాయుడు గారిని తిట్టిన వాళ్ళకి, పవన్ కళ్యాణ్ గారిని తిట్టిన వాళ్ళకి పదవులు ఇస్తే ప్రజలు చూస్తూ ఊరుకుంటారా? నోట్లో నుంచి వచ్చే ప్రతి మాట రికార్డ్ అవుతుంది. ఇప్పుడు మీకు వైఎస్ఆర్సీపీలో మీ మీద కుట్రలు జరిగాయనేది మీరు చెప్తున్నారు. అంటే దీని వెనకాల ప్రధాన కారణాలు ఏంటి సార్? ఎవరెవరు మీకు ఆ కుట్రలో భాగస్వాములు అయ్యారని మీరు భావిస్తున్నారు? అసలు వీళ్ళిద్దరే, ఈ ముగ్గురే, ఇంకెవరు లేరు. ఎవరైనా నాయకుడికి ఉండాలి కదండి. పార్టీని నడిపించింది ఎవరు? పార్టీ జెండా మోసిన కార్యకర్త ఎవరు? అసలు పార్టీకి 10 రూపాయలు ఖర్చు పెట్టి పార్టీని ఇక్కడ కష్టపడదేవరు? పార్టీకి ఒక 60-50 కేసులు పెట్టించుకొని నడిచిన వాళ్ళు ఎవరు? పార్టీయే పరమావధి నడిచిన వాళ్ళు ఎవరు? తెలుసుకోవాలని నాయకుడే కాదు కదా. నేను కష్టాల్లో ఉన్నప్పుడు నా వెనకున్న వాళ్ళని గుర్తించకపోతే నేను నాయకుడినే కాదు. నాయకత్వాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు నాకు పిలిచి అవకాశం ఇచ్చారు. నేను ఆయన మర్చిపోతే నేను మనిషి పుట్టకపోతున్నట్టే కాదు. నేను ఆయన మర్చిపోతే నేను అసలు మనిషినే కాదు. జీవితంలో ఏదైనా రుణపడి ఉన్నానంటే అది నేను పవన్ కళ్యాణ్. ఆయన పిలిచి నాకు అవకాశం ఇస్తే నువ్వు ఉంచి చంపేశావు. ఎవరిని ఆదరిస్తాం మనం చెప్పండి? ప్రజలైనంతే, నాయకులైనంతే, ఎవరైతే మనకి ఆదరిస్తారో, ఎవరైతే మనకి మంచి చేస్తారో, నమ్మకం ఉంటుందో అదే విధంగా అవకాశాలు ఇస్తాం. నువ్వు నమ్ముకున్న వాళ్ళు అందరినీ చంపేశావు. దొంగలను నమ్ముకున్నావు. నువ్వు నమ్మిన ఒక్కడన్నా 70,000 తక్కువ ఓడిపోయాడా? నువ్వు నమ్మిన వాళ్ళు అందరూ కూడా తక్కువ ఓడిపోయారు. నువ్వు నమ్మిన వాళ్ళు, నువ్వు మంత్రులు ఇచ్చిన పరిస్థితి ఒకసారి చూసుకో, ఎంత ఘోరంగా ఓడిపోయారు. సో దాన్ని బట్టైనా మీరు చేస్తున్న తప్పు, మీ సెలక్షన్ తప్పు అని మీరు తెలుసుకోవాలి. ఇప్పటికైనా మీలో మార్పు రావాలి. ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన తర్వాత మీరు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరారు. అదే సమయంలో మీ మీద అనర్హత వేటు కూడా పడింది. అది మాయని మచ్చ అనుకోరా? ఇవి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే తెగించి వెళ్ళాం. డోంట్ కేర్ ఆయన ఏదో చేస్తాడనో లేకపోతే పదవి కోసం అయితే నేను వెళ్ళలేదు. పదవే కావాలంటే అక్కడే ఉంటాను. నాకు ఇంకా 4 సంవత్సరాలు 2 నెలలు ఉంది. ఆ రోజుకి 4 సంవత్సరాలు 2 నెలలు ఉంది. అంటే 5 సంవత్సరాలు ఎమ్మెల్యే. ఎంత రిస్క్ చేయాలి ఎమ్మెల్యే ఆ టైంలో? ఆ పదవి వదిలి వెళ్ళారంటే నా మనసు, నా ఫ్యామిలీ ఎంత ఇబ్బంది పడి ఉంటే 4 సంవత్సరాలు 2 నెలలు పదవిని కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఫస్ట్ బయటకు వచ్చిన వ్యక్తిని నేనే. జగన్మోహన్ రెడ్డి గారి వల్ల నా ఫ్యామిలీ ఎంత సఫర్ అయి ఉంటే, నేనెంత సఫర్ అయి ఉంటే ఆ పదవిని కాదని, అధికార పార్టీని కాదని 6 నెలలు ముందే ఆ పార్టీని వదిలి నేను బయటకు వచ్చాను అంటే ఆయన వ్యక్తిత్వం మీద, ఆయన మీద ఎంత కోపము, ఎన్ని ఇబ్బందులు పడి ఉంటాను, ఎందుకు అంత కోపం వచ్చి ఉంటుంది, పదవిని కూడా వదిలేసి వెళ్ళిపోతున్నారు అంటే ఒక్కసారి ఊహించుకోండి మీరు. ఎందుకు అంత కోపం సార్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే మీకు? అది చెప్పా కదా, నమ్ముకున్న వాళ్ళని ఎదవలను నమ్మి పేకలు కోసాడు. నాతో పాటు పేరు చెప్పకూడదు, బాధపడ 100 మంది ఉన్నారు. నమ్ముకున్న వాళ్ళు అందరూ పేకలు కోసారు.
దొంగలను అందరినీ ఒక్క ఓటు వేసిన వాళ్ళందరినీ నెత్తెక్కించుకున్నాడు. చిత్తుగా ఓడిపోతా తనను సొంతంగా ఒక ఓటు తెచ్చుకున్న వాళ్ళందరినీ మంత్రులను చేశాడు. సొంతంగా 10,000 ఓట్లు తెచ్చుకున్న వాళ్ళందరినీ చంపేశాడు. నాలాంటి వాళ్ళు ఎంతో గున్నారెడ్డి దగ్గర నుంచి, ఒక కోలాగురువుల దగ్గర నుంచి, ఒక శ్రీనివాసరావు దగ్గర నుంచి, ఒక సాంబశివరావు దగ్గర నుంచి ఇలా చెప్పుకుంటూ పోతే ఆయనే జెండా పట్టుకున్న వాళ్ళు ఈ విశాఖపట్నంలో రాష్ట్రంలో 100 మందిని పేకలు కోసేశారు. ఇవాళ మీరు చూడండి, ఆ కుటుంబ సభ్యులు అన్నీ తానే నడిచి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇవాళ తన మాటల్లో, తను భావాల్లో జగన్ గారి పేరు తలుచుకుంటే ఆయన మొహం చూడండి ఎలాగైపోతుందో మీరు గమనించండి. ఎంత ఉద్రేకంగా అయిపోతున్నాడు, ఎంత ఇబ్బంది పడి ఉంటాడు చెప్పండి. ఆయన దొంగలను ఎంకరేజ్ చేసేసి నీతిగా వాళ్ళందరినీ ఇలా చంపేశాడు. ఎంతసేపు దొంగల మాట వింటాడు. ఈ కాట్రాజు కామరాజు గారు ఎప్పుడు జెండా పట్టుకుండండి చెప్పండి. మీరు దాదాపుగా నేను దశాబ్దకాలం ఉన్నారు. దాన్ని కూడా ఒప్పుకుంటున్నా. కాట్రాజు కామరాజు నమ్మావు. నువ్వు అధికారం పోయిన తర్వాత కనిపించారండి జెండా పట్టుకుంటారు ఎక్కడన్నా? ఎక్కడ ఒక కార్యకర్తకు అండగా నిలబడ్డారా? వాళ్ళు మీ తర్వాతే కదా సార్ పార్టీలోకి వచ్చింది. ఎన్నికల ముందు వచ్చినట్టున్నారు, 2019 ఎన్నికల ముందు కూడా. ఎక్కడ సార్ అది కూడా ఆయన నన్ను అడిగే నేనే జాయిన్ చేయమన్నాను. అది కూడా చెప్తాను. నన్ను అడిగాడు జాయిన్ చేసుకోవాలి వద్దని కూడా ఓపెన్గా చెప్తాను. నేను ఆ రోజు జాయిన్ చేసుకుని తప్పు చేసిన నేనే, ఇంత ఎదవని తెలియక. మీ ఇంటికి వచ్చారు సార్ ఆయన కలవడానికి? 3 సార్లు వచ్చాడు నన్ను ఎలాగైనా జాయిన్ చేయమని, వైఎస్ఆర్సీపీలో జాయిన్ చేయమని. కామరాజు గారు ఆయన జాయిన్ చేసుకోకపోతే నా దగ్గరికి వచ్చాడు. కామరాజు 3 సార్లు వచ్చాడు. ప్రసాద్ రెడ్డిని తీసుకొని అప్పుడు వెళ్ళి గుంటూరు వెళ్ళి జాయిన్ చేసుకోండి, ఏంటి పరిస్థితి అవసరం అన్నాడు. ఫస్ట్ జాయిన్ చేసుకోండి నేనే డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ చెప్పాను. అప్పుడు ఫోన్ చేశాడు, కాట్రాజు గారికి ఫోన్ చేసి తీసుకురమ్మని చెప్పి. మీరు ఇచ్చిన పుష్ తోటే ఆయన పార్టీలో చేరారు. నేను వచ్చిన దగ్గర నుంచి నన్ను టార్గెట్ చేశాడు. నాకు జగన్ గారు చెప్పారు అన్నమాట. నేను జాయిన్ చేసుకున్న దగ్గర నుంచి నేను టార్గెట్ చేసేవాడు. ఏంటి నీకు ఇబ్బంది ఆడతాను, నాకేం తెలియదు. ఎందుకు ఎంఈబీకి మీకు మధ్యలో సేమ్ కాన్సెప్ట్ నేను డామినేట్ చేస్తానో లేకపోతే అహంకారం అంతే, ఒలుక్కు అది తీస్తామని చెప్పి తీసాం. ఆ ఒలుక్కు తీసాం.